హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైన సింపుల్గా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే పూరికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో లెట్స్ బిగిన్. బొంబాయి చట్నీ కావాల్సిన పదార్థాలు అండి ఇది శనగపిండి అండి, ఇది పసుపు అండి, ఇది ఉప్పు అండి, ఇది ఆవాలండి, ఇవి కాసిని మిరపగుళ్ళు అండి, ఇవి పచ్చెనపప్పు అండి. బొంబాయి చట్నీలు కావాల్సిన పదార్థాలు అండి ఇవి క్యారెట్ ఒకటి, 3 ఉల్లిగడ్డలు అండి, ఒక టమాటా అండి, 2 ఆలుగడ్డలు అండి, ఒకటేమో మామిడికాయ చెక్క అండి, 5 పచ్చిమిరకాయలు అండి, కొత్తిమీర అండి, కరివేపాకు అండి. ఇంకా వంటకాలు పెట్టడానికి వస్తారండి. ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత పచ్చి శనగపప్పు వేసుకోవాలి. తర్వాత మినపగుండ్లు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు టమాటా మెత్తపడిందో లేదో ఒకసారి చూసుకుందాం. టమాటా మెత్తబడింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేయాలి. బంగాళదుంపని ఇలా పొడిగా చేసుకొని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేయాలి. బొంబాయి చట్నీలో వాటర్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి.
ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. అంతేనండి, మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బొంబాయి చట్నీలోకి పూరి కూడా ప్రిపేర్ చేద్దాం. బాబు తిని చెప్పు ఎలా ఉందో. పూరి సూపర్ ఉంది, బొంబాయి చట్నీ సూపర్ ఉందండి. మీరు కూడా చేసి చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. మన వీడియో నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.